హలో అండి, వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ వాండ్స్. సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది. రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ పర్సన్ ఫీలింగ్స్, ఓకే. సో యాక్చువల్గా మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ మీతో విక్టరీ చూడాలనుకుంటున్నారు. సో మీతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, అసలు ఈ కాన్వర్సేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో ఎలా స్టార్ట్ చేస్తారు అని అంటే సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ కావాలన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. ఏదో ఎక్కడో ఏదో పేరేంటి, ఆ ప్లేస్ పేరేంటి, అక్కడ ఏంటి జరుగుతుంది, ఇదంతా అడుగుతారు. సో మీరేంటంటారంటే గూగుల్ ఇట్ అంటారు. అంటే మీకు తెలియని విషయం అయి ఉండొచ్చు అది. సో మీరు అలా రిప్లై ఇస్తారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అది ఎక్స్ప్రెస్ చేయాలి అంటే అది డైరెక్ట్గా చెప్తే బాగోదు అని సడన్లీ ఈ కాన్వర్సేషన్ మధ్యలోనే ఐ మిస్ యూ అని చెప్తారు. సో మీరు రెస్పాండ్ అవుతారు ఇక్కడ. ప్రీవియస్లీ మేబీ ఈ పర్సన్ ఇవన్నీ కూడా తను ఎప్పుడు మీ దగ్గర చెప్పలేదు ఇలాంటివి. సో ఇప్పుడు మీరు రెస్పాండ్ అవుతారు అండ్ మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, సో ఇన్ ద కమింగ్ డేస్ మీరు ఏదో ఒక గ్రాండ్ వెడ్డింగ్ ఆర్ ఎనీ సంథింగ్ ఫంక్షన్ ఏదో ఒకటి అటెండ్ అవ్వబోతున్నారు. అండ్ అదొక పీస్ ఆఫ్ మైండ్ అనేది తీసుకొస్తుంది ఇద్దరు లైఫ్లో, హీలింగ్కి ఉపయోగపడుతుంది అనమాట. ఇద్దరూ కలిసి ఎక్కడికో అటెండ్ అవుతారు సమ్ ఫంక్షన్. సో మీరు స్పెషల్గా డ్రెస్ చేసుకుని వెళ్తారు ఆ ఫంక్షన్కి. సో మీ పర్సన్ కూడా. ఓకే, సో అదొక అవుట్డోర్ ఫంక్షన్. అండ్ ఈ పర్సన్ మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అలాంటి ఫంక్షన్స్కి ఎక్కడికో చోటకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళచ్చు. ఈ పర్సన్ ఇన్వైట్ చేస్తారు రమ్మని మిమ్మల్ని కూడా తనతో పాటు. ఓకే, మీరు వెళ్తారు, యాక్సెప్ట్ చేస్తారు ఆ ఇన్విటేషన్ అండ్ మీరిద్దరూ కలిసి అటెండ్ అవుతారు. అండ్ ఇంకొక పాయింట్ ఏం కనిపిస్తుంది ఇక్కడ అంటే మీరు ఏదో ఒక ఎక్స్పెన్సివ్ థింగ్ ఏదో కొనబోతున్నారు. అది ఎందుకు కొనాలి అనుకుంటున్నారంటే మీరు ఇంకేదో గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఓకే, అది రీచ్ అవ్వాలనంటే ఈ ఎక్స్పెన్సివ్ థింగ్స్ కొనాలి. సో లాట్ ఆఫ్ మనీ ఏదో మీ దగ్గర ఖర్చు అవ్వబోతుంది త్వరలో. అది ఏదైనా అయి ఉండొచ్చు. సపోజ్ అది మీ కెరీర్కి సంబంధించింది అయి ఉండొచ్చు ఆర్ సంథింగ్ లైక్ మీరు ఒక జ్యువెలరీ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. జ్యువెలరీ మీద ఇన్వెస్ట్ చేయాలి. సపోజ్ ఎనీ బిజినెస్, అదేదైనా ఆ బిజినెస్కి కావాల్సిన మెటీరియల్ కొనాలి అంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ అది అంతా కూడా మీరు ఆ మనీ అంతా కూడా మీరు అరేంజ్ చేసుకుని చాలా ఈజీగా అది ఏదైతే మీరు కొనాలి అనుకుంటున్నారో ఆ ఎక్స్పెన్సివ్ థింగ్స్ అవన్నీ కూడా కొనేస్తారు అండ్ మీ గోల్ మీరు రీచ్ అవుతారు. సో అదొకటి జరగబోతుంది ఇక్కడ. అండ్ మీ పర్సన్ ఇప్పటి వరకు తను చాలా ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని హోల్డ్ బ్యాక్ చేస్తూ వచ్చారు. వేరింగ్ ఏ మాస్క్ అనమాట. అంటే కంప్లీట్గా తను
బయట కనపడేది ఒకటి అయితే తన మనసులో ఉన్నది ఒకటి. సో అలా హైడ్ చేసుకుంటూ తన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని మీతో జస్ట్ ఏదో క్యాజువల్గా ఉంటున్నట్టు ఆర్ తను చాలా హ్యాపీగా ఉంటున్నట్టు మీ దగ్గర యాక్షన్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇక ముందు అది ఉండదు. ఈ పర్సన్కి మీకు కాల్ చేసే అలవాటు లేదు. సడన్లీ మీకు కాల్ చేస్తారు, మీరు చాలా షాక్ అవుతారు. లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్దామా అని అడుగుతారు సడన్లీ. రీసెంట్ పాస్ట్లో మీరు అసలు ఎప్పుడూ ఇలా మాట్లాడుకోలేదు. దిస్ కాన్వర్సేషన్ విల్ బి కంప్లీట్లీ ఎంటైర్లీ డిఫరెంట్ కాన్వర్సేషన్. మీరు ఒక డిఫరెంట్ పర్సన్ని చూస్తారు ఇక్కడ. మీ పర్సన్ ఇది సెకండ్ ఛాన్స్ అండ్ ఫైనల్ ఛాన్స్. అండ్ మీ పర్సన్ లైఫ్లో ప్రస్తుతం ఎవరు లేరు. అండ్ తన మైండ్ ఆర్ హార్ట్లో ప్రస్తుతం ఎవరు లేరు. ఓన్లీ మీరు మాత్రమే ఉన్నారు. సో మీకే ఒక డివోటెడ్ పార్ట్నర్గా ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ సూన్ యు బోత్ విల్ గెట్ మ్యారీడ్. ఈ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. వాట్ ఎవర్ మే బీ ద డిఫరెన్స్, అది ఏజ్ అవ్వనివ్వండి, క్యాస్ట్ అవ్వనివ్వండి, స్టేటస్ అవ్వనివ్వండి, క్వాలిఫికేషన్స్, ఏదన్నా ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా మీ ఇద్దరి మధ్య అవేమి కన్సిడర్ చేయకుండా ఇద్దరూ చాలా హ్యాపీగా మ్యారేజ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న టాక్సిక్ పీపుల్ అందరినీ వదిలేయడానికి డిసైడ్ అయ్యారు. ఎవరెవరైతే మీ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చి తన లైఫ్ని అలా టాక్సిక్గా చేసేసారో వాళ్ళందరినీ కూడా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు వాళ్ళకి. ఓకే, సో అప్పుడే హ్యాపీగా ఉండగలరు. రియల్ హ్యాపీనెస్ మీ దగ్గరే ఉంది అని అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీ పర్సన్. బట్ ఇట్స్ టూ లేట్. అయినా కూడా మీరు ఇవ్వబోయేది మీ పర్సన్కి ఒక ఫైనల్ ఛాన్స్ అన్నమాట. సో ఈ ఛాన్స్లో కూడా మీ పర్సన్ ఫెయిల్ అయితే ఆర్ మిమ్మల్ని మళ్ళీ గోస్ట్ చేస్తే ఇక మీరు లైఫ్లో తన మొహం చూడరు. సో అలా అర్థం చేసుకున్నారు మీ పర్సన్ మిమ్మల్ని. సో ఇప్పుడు యాక్షన్ తీసుకోబోతున్నారు. రైట్ టైంలో రైట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో నెవర్ సే నో. ఓకే, నెవర్ సే నెవర్. ఐ డోంట్ వాంట్ యూ, లేదా నేను ఇంకొక మ్యాచ్ ఏదో చూశారు, నాకు మ్యారేజ్ చేసుకోబోతున్నాను అని. ఆల్రెడీ మీకు మ్యారేజ్ సెటిల్ అయితే అది వేరే విషయం, మీరు డిసైడ్ చేసుకోవాల్సిన విషయాలు అవి. బట్ ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్ ఎవరైతే మీరు మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు, తీరా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేసరికి ఐ డోంట్ వాంట్ యూ అంటారు. అది రాంగ్. అక్కడ ఏమవుతుందంటే మీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్టుగా మీరు ఆలోచించాలి. అంటే మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తూ మీరు అంత టైం వేస్ట్ చేసుకున్నారు మీ లైఫ్లో. సో ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ నో అంటే మళ్ళీ ఇంకా ఎంతకాలం వెయిట్ చేస్తారు మీరు? సో అది చూసుకోవాలి. అండ్ చాలామంది మీ పర్సన్ దగ్గర నుండి మీకు మెసేజ్ రాలేదు అంటారు. బట్ అక్కడ మీ మొబైల్ చూస్తే మీ పర్సన్ నెంబర్స్ అన్నీ బ్లాక్ చేసి ఉంటాయి. ఇంకెలా మెసేజ్ చేస్తారు? సో అలా ఉంటుంది. కొన్ని మీరు అనుకోకుండానే బ్లాకేజెస్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ రిలేషన్షిప్ ఒకవేళ మళ్ళీ ప్యాచప్ అవ్వాలి, మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఆ డస్ట్ని క్లియర్ చేసుకోండి. అంటే ఫస్ట్ మీరు రెడీగా ఉండాలి. మీరు రెడీగా ఉండడం అంటే మీ సెల్ఫ్ కేర్, మీ ఫైనాన్సెస్, మీ హెల్త్, ఇవంతా కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతారు ఆటోమేటిక్గా. ఎందుకు అలా జరుగుతుంది చాలామంది విషయంలో అంటే అది యూనివర్స్ ఇచ్చే బ్లెస్సింగ్ అనమాట. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు, మీ ఫైనాన్సెస్, మీ హెల్త్, మీ ఫ్యామిలీ అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాబట్టి యూనివర్స్ మీకు ఇవ్వబోయే రిలేషన్షిప్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటారు అనేది యూనివర్స్కి నమ్మకం కలుగుతుంది. సో ఒక పాజిటివ్ పర్సన్ని మీ లైఫ్లోకి పంపిస్తుంది. అలాంటి వాళ్ళ లైఫ్లో మీరు ఇది ప్రాక్టికల్గా కూడా బయట చూస్తూ ఉంటారు. ఓకే, కేర్లెస్ పీపుల్ ఉంటారు చాలామంది. ఆ కేర్లెస్గా మనమే కేర్లెస్గా ఉన్నాం అనుకోండి, అన్నీ కేర్లెస్గానే అయిపోతాయి కదా. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్గనైజ్డ్ లైఫ్ ఉండాలి. అంటే ఒక లైఫ్ మేనేజ్మెంట్ బాగుండాలి. ఓకే, మీ లైఫ్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా రిలేషన్షిప్స్ బాగుంటాయి. ఓకే, ఫెయిల్యూర్స్ అనేవి చూడరు. ఓకే, నెక్స్ట్ ఏంటి?
నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది, మీ పర్సన్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వబోతున్నారు అంటే, ఆ, ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశాను నేను. మీ పర్సన్ మీకు సడన్లీ కాల్ చేస్తారు, ఎప్పుడో మీరు లోన్లీగా ఉన్నప్పుడో లేదా మీ పర్సన్ లోన్లీగా ఉన్నప్పుడో కాల్ చేస్తారు. అండ్ సడన్లీ తను ప్రపోజల్ ఇస్తారు మీకు. ఓకే. అండ్ చాలామంది ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో క్రిస్టియన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఓకే. సో అయితే ఈ రిలేషన్షిప్ని మీ ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారంటే ఎస్, రెండు ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా మీ మ్యారేజ్ని చేస్తారు. ఓకే. సో మీరు ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆర్ కెరీర్ సెటిల్మెంట్ కోసం, కెరీర్లో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఆ సక్సెస్ కూడా చూడబోతున్నారు త్వరలోనే మీరు. ఓకే. అది ఎలా అంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ కెరీర్ కోసం, అండ్ అది త్వరలోనే మీకు ఒక మంచి రిజల్ట్ ఇవ్వబోతుందన్నమాట. సో ఎవరైతే 11/11 పోర్టల్ రోజు మేనిఫెస్ట్ చేయాలి, మెడిటేషన్ చేయాలి ఆ రోజు అనుకుంటున్నారో, ఆ రోజు తప్పకుండా హెల్త్, వెల్త్ అండ్ కెరీర్ కోసం తప్పకుండా, రిలేషన్షిప్ కోసం కూడా చేయొచ్చు. రిలేషన్షిప్ అండ్ మనీ, కెరీర్ అండ్ ఫైనాన్సెస్, అదే వెల్త్ అంటే ఫైనాన్సెస్లోకి వస్తుంది. సో అలా మీరు మేనిఫెస్టేషన్ చేయండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ రోజు. ఆ టైమింగ్ అనేది మార్నింగ్ 11:11 అండ్ నైట్ 11:11. సో అది ఒక కైండ్ ఆఫ్ ముహూర్తం అనమాట. ఓకే. సో ముహూర్త బలం అనేది చాలా ఉంటుంది. సో ఈ ముహూర్త బలం అనేది ఉపయోగించుకోండి. 11:11 మార్నింగ్, నైట్. సో ఆ టైంకి మీరు ఒక బిర్యానీ లీఫ్ పైన ఫస్ట్ మీ ఇష్ట దైవం పేరు రాసుకోండి, దాని కింద మీ విషెస్ రాసుకోండి విత్ రెడ్ పెన్. రాసుకుని ఆ బిర్యానీ లీఫ్ని, బే లీఫ్ అంటారు కదా, అదే బిర్యానీ ఆకు, ఆ లీఫ్ని కర్పూరంలో కాల్చండి ఒక ప్లేట్లో వేసుకుని. ఆ లీఫ్ కాలిపోయిన తర్వాత ఆ యాషెస్ని యూనివర్స్కి వదిలేసేయండి, బ్లో చేయండి. సో చాలా కేర్ఫుల్గా చేయండి, కింద ఒక ప్లేట్ పెట్టుకొని చేయండి. ఓకే. సో ఈ మేనిఫెస్టేషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకొక కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఏంటంటే, ఒక వైట్ పేపర్ పైన రెడ్ పెన్తో మీ విషెస్ రాసుకోండి, వీటికి పైన మీ ఇష్టదైవం పేరు రాసుకోండి. అండ్ ఈ స్లిప్ పైన ఒక లైట్ పింక్ కలర్ క్యాండిల్ వెలిగించండి, ఆర్ ఎల్లో ఆర్ వైట్ ఆర్ గ్రీన్, ఈ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో క్యాండిల్ పేపర్ పైన పెట్టి వెలిగించండి. వెలిగించిన తర్వాత మీరు ఈ మేనిఫెస్టేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ పేపర్ని తీసి సేమ్ క్యాండిల్లో కాల్చేసేయండి. కాల్చి ఆ యాషెస్ని మళ్ళీ యూనివర్స్కి ఇచ్చేసేయండి. ఇదంతా ఒక ప్లేట్లో వేసుకొని చేయండి, అప్పుడు మీకు ఎక్కడ కూడా కాలకుండా ఉంటుంది. సో అది చేయండి. అలా చేసినా కూడా మీ విషెస్ అన్నీ కూడా యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది, ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే. సో ఇదంతా తప్పకుండా చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి 11:11 పోర్టల్ చాలా పవర్ఫుల్ పోర్టల్ది. సో ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి దాన్ని మిస్ అవ్వకండి ఆ పోర్టల్ని. అండ్ ఆ రోజు మీకు కావాల్సిన క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి 11th నవంబర్కి అందుతాయి. బట్ ఎవరైతే బుక్ చేసుకోలేదో ఇప్పటి వరకు 5th లోపల బుక్ చేసుకోమన్నాను. బుక్ చేసుకోలేని వాళ్ళకి మీరేమీ బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఏంజలిక్ ప్రేయర్స్తో వాటిని ఛార్జ్ చేసి మీకు తర్వాత అయినా మీరు అవి వేసుకోవచ్చు. అంటే ఆ ఏంజలిక్ ప్రేయర్స్తో మేమే వాటిని ఛార్జ్ చేస్తాం. మీకు కొంతమందికి అవి కొనుక్కోవడం వీలు కాని వాళ్ళు తర్వాత అయినా బుక్ చేసుకోవచ్చు. అవి లేట్గా అందినా కూడా మీకు అది ఆ బ్రేస్లెట్స్, ఆ క్రిస్టల్స్ మీకు పని చేసేటట్టు మేము వాటిని ఛార్జ్ చేసి ఇస్తాం. ఓకే. మీ పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే అండ్ అడ్రస్ పంపిస్తే ఈ క్రిస్టల్స్ మీకు కొరియర్ చేస్తాను. ఓకే.
సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అసలు అంటే, సో మీ పర్సన్ ఇక్కడ మీతో విక్టరీ చూడాలనుకుంటున్నారు. యు ఆర్ దేర్ హోమ్. ఓకే, మీతో చాలా సేఫ్గా ఫీల్ అవుతారు మీ పర్సన్. మీరు ఎక్కడుంటే అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది, మీరు ఎక్కడుంటే అక్కడ అబండెన్స్ ఉంటుంది, మీరు ఎక్కడుంటే అక్కడ సింపుల్గా సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సో మీరు ఎప్పుడు మీ పర్సన్ని కలిసిన మీ పర్సన్ ఫేస్ని అబ్జర్వ్ చేయొచ్చు. మీరు మీ పర్సన్ ఫేస్ చాలా హ్యాపీగా ఉంటుంది, ఎప్పుడు స్మైలింగ్ ఫేసే కనబడుతుంది మీకు మీతో ఉన్నంతసేపు కూడా. ఓకే, సో ఈ పాయింట్ మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. మీతో ఉన్న అంతసేపు చాలా హ్యాపీగా ఉంటుంది. తన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, అయినా కూడా అవేమీ కూడా గుర్తురావు మీ పర్సన్కి. సో అంత హ్యాపీనెస్ అనేది ఇస్తారు మీరు. జస్ట్ మీరు మీతో కాసేపు మాట్లాడితే చాలు, మీ పర్సన్ చాలా లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. తన పెయిన్ అంతా మర్చిపోతారు అండ్ హీల్ అవుతూ ఉంటారు డే బై డే. ఓకే, అందుకే మీ పర్సన్కి మీతో మాట్లాడాలని ఉంటుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. ఒక వాల్యుబుల్ పర్సన్ మీరు మీ పర్సన్కి తన లైఫ్లో. సో మిమ్మల్ని లెట్ గో చేయాలని మీ పర్సన్ అసలు ఎప్పుడూ అనుకోలేదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మిమ్మల్ని అలా డిస్టెన్స్లో ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది అని చెప్తారు కూడా మీ పర్సన్ మీకు. మీరు చాలా షాకింగ్గా ఫీల్ అవుతారు. ఇంత జరిగిందా మీకు తెలియకుండా అనిపిస్తుంది మీకు. ఓకే, కానీ మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ డౌట్ పడకండి, మీ పర్సన్ చెప్పేది కరెక్టే, అదేమి స్టోరీ కాదు. ఓకే, అంతా నిజమే చెప్తున్నారు. అండ్ మీకోసం చాలా చేంజ్ అయ్యారు, మీకోసం చాలా వదిలేసుకుంటున్నారు, మీకోసం సాక్రిఫైస్ చేస్తున్నారు. ఆ సాక్రిఫైస్ అంతా కూడా మీ ఇద్దరి హ్యాపీనెస్ కోసమే చేస్తున్నారు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ నెంబర్ 8. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 777 with 888 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి ఈ వీడియోలో, అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా తప్పకుండా ఇవ్వండి. అండ్ 6 of Wands ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.